మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటనకు సంబంధించి రికార్డులు కాలిపోయిన బాధితులు మరోసారి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియాను కలిసి తమ వినతులను అందించారు. రెవెన్యూ అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలంటూ భూ బాధితులు మొరపెట్టుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జూలై 27వ తేదీ ఫైళ్ల దహనం సంఘటన జరిగిన తర్వాత ఇక్కడికి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా వచ్చి ఇక్కడ ఈ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఇక్కడ చాలామంది బాధితులు అంటే రికార్డులు కాలిపోయిన తర్వాత తమ సమస్యలు పరిష్కారం కాలేదంటూ ఆయన దృష్టికి స్వయానా తీసుకువచ్చి అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు ఆ సమస్యలు పరిష్కారం కాలేదనే ఒక ఆవేదన అయితే ఈవేళ ఇక్కడ బాధితుల్లో వ్యక్తమవుతుంది. అయితే 7 నెలల తర్వాత మళ్ళీ ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఈవేళ సిసోడియా వచ్చి పునఃప్రారంభించినటువంటి పరిస్థితి. మరి సిసోడియా ఈవేళ ఇక్కడికి చేరుకోవడంతో ఆనాడు బాధితులు ఎవరైతే దరఖాస్తులు ఆయనకు సమర్పించారో వారందరూ కూడా ఈవేళ మరొకసారి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి బాధితులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏంటి ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సిసోడియా సార్ గారు వచ్చినారని చెప్పని ఇంతవరకు మాకు ముందు మేము చెప్పినాం సార్. మాకు 10 ఎకరాల భూమి ఉండదు సార్. ఇంతవరకు చెప్పి టీవీలకు అన్నిటికీ చెప్తే కూడా ఆల్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేసినాను. తప్పేమంటే ఉరి శిక్ష చేయమని చెప్పినాను. తిప్పిగా ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. మీరు డిమాండ్ ఏమిటంటారు? డిమాండ్ నా భూములకు చూసి నా రికార్డు చూసి నాకు న్యాయం చేయండి, అంతే నేను అడిగేది. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ రోజు మీరు సిసోడియాకు మీ సమస్య పైన ఏమన్నా ఫిర్యాదు చేశారా? ఈ రోజు ఎందుకు వచ్చారు? 2 రోజుల తర్వాత వచ్చాను సార్. అప్పుడు చెరువు కొట్టేశారని సిగ్డాములు అన్నీ కొట్టేసి 7 ఎకరాలు సవరం చేసి పైపులు వేసినారని అప్పుడు వచ్చి అర్జీ ఇచ్చాను. మళ్ళీ రాయచీటికి 10 వారాలు ఇచ్చాను. అంటే మళ్ళీ సందనాలు వాళ్ళు ఏం పట్టించుకోరు, ఏదో ఒకటి రాస్తారు పంపించేస్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఈరోజు ఎందుకు వచ్చారు మీరు? మాది రామసముద్రం మండలం నారిగేనపల్లి. మాకు అన్ని పట్టాలు మాకు అన్నీ ఉన్నాయి. భూ కబ్జా చేశారు. ఆ భూ కబ్జా నుండి మాకు విడిపించమని మన కలెక్టర్ దగ్గరకు వెళ్ళాము. సార్ విడిపించి ఇచ్చారు, మాకు మా స్వాధీనం చేశారు. కానీ పోలీసు వాళ్ళు ఎస్సీని రెచ్చగొట్టి పంపిస్తాండారు మా పైకి. ఎస్సీలని ఎందుకు వస్తారన్నారో తెలియదు. మాతో చాలా ఇబ్బంది పెడతాన్నారు ఎస్సీలు. మనము దగ్గర ఒక 4 నెలలు ఇంకా ఎస్పీకి 10 సార్లు ఇచ్చాను, రాయచోటి ఎస్పీ గారికి. ఈ వరకు ఏం స్పందన లేదు. మొత్తం పోలీసు వాళ్ళది మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ మా నాన్న పట్టా ఉంది, అప్పుడు కాలిపోయింది. మా నాన్న పట్టా కూడా కావాలా మాకు. దేనికి సంబంధించి మీ నాన్న పట్టా కాలిపోయింది? భూమిది. అంటే ఆ రోజు మీరు చెప్పారా సార్కు? మొత్తం సీఎం విజయవాడకి వెళ్ళి విజయవాడకి ఇచ్చి వచ్చాము. కాలిపోయిన మీ రికార్డు ఉన్నాయి? రికార్డు ఉంది. అవి ఇప్పుడు మీరు ఇవ్వాలని కోరుతున్నారా? ఏమి లేదు, మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి. మా భూమి మాకు స్వాధీనపరిచారు రెవెన్యూ వాళ్ళు. ఇప్పుడు మేము అక్కడ భూమిలోకి వెళ్తుంటే ఎస్సీలు అడ్డుపడుతున్నారు. ఎవరో నిమ్మనపల్లి వాళ్ళు రామసముద్రంకి ఏం పని ఉంటుంది? నిమ్మనపల్లి ఎస్సీలు రచ్చగొట్టి పిలుచుకొస్తా అన్నారు. చెప్పండి మీరు. సార్, నాది 3 ఎకరాల 80 సెంట్ భూమి, గంగమ్మగుడి దేవలం, 1056 సర్వే నెంబరు, 2వ లెటరు. కానీ ఎన్నిసార్లు నేను అర్జీలు పెట్టుకున్నా. లాస్ట్లో ఇక్కడ న్యాయం జరిగేటప్పుడు ఇక్కడ అన్ని కాలిపోయినాయి పైళ్ళు అని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు వచ్చినాను సార్. నా భూమిలోకి నాకు ఏరే వాళ్ళు వచ్చి అడ్డగిస్తున్నారు. కంచి చేసినాను, ఉలవ చల్లినాను, మొక్కజొన్న చల్లినాను. ఇప్పుడు ఏదన్నా పంట పెడదామంటే అడ్డగిచ్చేకి వస్తున్నారు. 15 మంది రౌడీలు వస్తున్నారు. భూమి నాది, పెదనారాయణ తాత నాకు ఇచ్చిండే భూమి. 3 తరాల నుంచి పితరార్జితం. అది పట్టాదారు పాస్బుక్ కనిపెట్టిన తీరా అయ్యేటప్పుడు ఇక్కడ సమస్య వచ్చింది అని చెప్పినారు. ఏదైతే ఇవాళ ఇక్కడ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులు దహనం తరువాత ఇక్కడికి చేరుకున్నటువంటి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఆ రోజు చేరుకున్న సందర్భంగా చాలా మంది తమ రికార్డులు కూడా ఇక్కడ కాలిపోయినాయి. ఎన్నో ఏళ్ల నుంచి సమస్యలపైన పోరాడుతున్నాం, ఇంతవరకు ఆ సమస్యలు ఏవి కూడా పరిష్కారం కాలేదనే ఒక ఆవేదన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వీటికన్నిటి కూడా పరిష్కారం చేయాలనే ఒక ప్రధానమైన డిమాండ్ మరొక మారు ఇక్కడ బాధితుల నుంచి వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.